హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దివ్యాస్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఈజీ టిప్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది గులాబ్ జామున్ అనగానే షుగర్ సిరప్లో వేసిన కొద్దిసేపటికి మెత్తగా అవ్వడం లేదంటే విరిగిపోతాయి అంటుంటారు. కానీ నేను ఈ వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గులాబ్ జామున్ చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ని 1 కప్ తీసుకున్నాను. ఈ పిండిని కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. ఇలా ఫింగర్స్తో మాత్రమే కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత మెల్లమెల్లిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. ఈ గులాబ్ జామున్ పిండిని గట్టిగా అస్సలు కలపకూడదు. ఇలా సాఫ్ట్గా ఉండాలి. చూసారు కదా, ఇలా మెత్తగా ఉండాలి. పిండి ఈ విధంగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కలిపినట్టు. ఇప్పుడు పిండిని కొద్దిసేపు నాననివ్వాలి. ఆలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను 2.5 కప్పుల షుగర్ని తీసుకుంటున్నాను. షుగర్ మనం ఎంత వేస్తామో వాటర్ని కూడా అంతే యాడ్ చేసుకోవాలి. 1 కప్ గులాబ్ జామున్ మిక్స్కి 2.5 కప్పుల షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ని స్టవ్ పైన పెట్టుకొని చక్కెర పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. షుగర్ సిరప్ అంటే మరీ ఎక్కువగా తీగపాకం వచ్చేంత వరకు అవసరం లేదు. జస్ట్ ఇలా పట్టుకుంటే, ఇలా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న యాలకులని వేసుకోవాలి. షుగర్ గడ్డకట్టకుండా ఉండేందుకు కొద్దిగా నిమ్మరసంని కూడా పిండుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల షుగర్ సిరప్ ఎలా చేస్తామో అదే కన్సిస్టెన్సీతో ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మ్యాండేటరీ ఏం కాదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కంప్లీట్గా ఆప్షనల్. స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ సిరప్ని కొద్దిగా చల్లారనివ్వాలి. మనం ముందుగా నానబెట్టుకున్న గులాబ్ జామున్ మిక్స్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని గులాబ్ జామున్ బాల్స్ కోసం ఈక్వల్ పోర్షన్స్ లాగా తీసుకోవాలి. ఇలా అన్ని పోర్షన్స్ ఒకేసారి తీసుకుంటే బాల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా అన్నీ ఈక్వల్గా డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని బాల్ లాగా చేసుకోవాలి. కానీ బాల్ చేసేటప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటూ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల బాల్స్ కూడా క్రాక్స్ రాకుండా నీట్గా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచకూడదు. హై ఫ్లేమ్లో ఉంచితే తొందరగా మాడిపోతాయి. అలాగే తొందరగా కలర్ వస్తాయి కానీ లోపల నుంచి కాలవు. అందుకని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి స్లోగా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను వీటిని 2 పోర్షన్స్ లాగా చేసుకొని ఫ్రై చేసుకున్నాను. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ని షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 20 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా అలాగే సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ రెడీ అయింది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, గులాబ్ జామున్ చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి, విరిగిపోతాయి అనే భయం అస్సలు ఉండదు. సో ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీరు కూడా ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.